ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల మీదకి ఒక వలలా విసరబడ్డాయి సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఓలలాడుతున్నాం. చదువులు మానేసి లేదా చదువు సగం చదువుతూ ఇటు పక్కన ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు వాటికి, అట్లాగే ఉద్యోగాల బదులు వీటిట్లలో రీల్సు బోల్స్తో బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఇలాగా ఒకటి మనలో ఉన్నటువంటి కొత్త క్రియేటివిటీ పేరుతో ఉన్నటువంటి టాలెంట్, ఎడ్యుకేషన్ బేస్డ్ టాలెంట్స్ని పక్కన పెట్టేసి కొత్త వైపుకి వెళ్ళిపోతున్నారు. అది ఒక ఎత్తు అయితే, రెండవది మనం ఏది చూడాలి అన్నటువంటిది అవి డిసైడ్ చేస్తున్నాయి. ఇదంతా నడిపిస్తున్నది అంతర్జాతీయ సమాజం. ఒక నాణ్యమైనటువంటి సమాజం, ఒక అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పబ్లిక్ని ఇచ్చేటటువంటి, అంటే ఫోర్సెస్ని, టెక్నికల్ ఎక్స్పీరియన్స్డ్ ఫోర్సెస్ని ఇచ్చేటటువంటి భారతీయులని డైవర్ట్ చేసుకొస్తున్నారు. చివరికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా ఒక రైతు ఉద్యమాలనేనో, రైతుల పేరిట ఉద్యమాలు, లేకపోతే మన షాహీన్ బాగ్ గొడవలు ఇట్లాంటి సృష్టించడానికి కూడా వాడుతున్నారు. ఎందుకు, ముందు మనం ఎంటర్టైన్మెంట్గా అలవాటు అయ్యాం. సెకండ్ ఫేజ్లో మనల్ని ఆ వ్యవహారాన్ని మన నెత్తిన రుద్దుతూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫారాలని ఒక వలలా వదులుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారాల యజమానులు బాగా బిలియనీర్స్ అయిన తర్వాత వాళ్ళు ఆయా దేశాలు, ఎవరైతే వీళ్ళని ఎంకరేజ్ చేసిన దేశాలు, అమెరికా, యూరప్ దేశాల మాట వినడం మానేస్తే టెలిగ్రామ్ చీఫ్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎలన్ మాస్క్ని అరెస్ట్ చేయడానికి రహస్య ఉత్తర్వులు వెలువడ్డాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఏదైతే బ్రిటన్, ఫ్రాన్స్లు సీక్రెట్ ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఎలన్ మాస్క్కి ఇచ్చినాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇందులో సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీదన న్యూ డార్క్ ఏజెస్ ఫాల్స్ అపాన్ యూరప్ అంటూ పెట్టినటువంటి స్టేట్మెంట్ మీదన ప్రత్యేకించి ఈ విధమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారన్నటువంటిది ఇప్పుడు వైరల్ అవుతున్న కొత్త అంశం.